నీరు మన జీవితానికి చాలా అవసరం. మంచి శుభ్రమైన నీరు తాగడం ముఖ్యం. ఎందుకంటే కలుషితమైన నీటిలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు ఉండవచ్చు. ఈ సూక్ష్మక్రిములు మురికి నీరు, పైప్లైన్ లీకేజీ లేదా అపరిశుభ్రమైన నిల్వ కారణంగా వృద్ధి చెందుతాయి. బ్యాక్టీరియా కలిగిన నీటిని తాగడం వల్ల విరేచనాలు, టైఫాయిడ్, కలరా, ఫుడ్ పాయిజనింగ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాంటి నీటిని ఎక్కువ కాలం తాగడం వల్ల శరీరం రోగ నిరోధక శక్తి బలహీనపడి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీని ప్రభావం పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారిలో మరింత ప్రమాదకరంగా ఉంటుంది. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శుభ్రమైన, సురక్షితమైన నీటిని తాగడం చాలా ముఖ్యం. ఇదిలా ఉండగా మినరల్స్ అంటే ఏంటి అనే అంశాన్ని తెలుసుకుందాం. నీటిలో మినరల్స్ లేకపోతే మనిషి శరీరానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. మినరల్ వాటర్ పేరుతో మనం బాటిళ్లలో అమ్మే నీటిని తాగుతుంటాం. అసలు భూమి లోపల నుంచి లేదా భూమి ఉపరితలంపై నుంచి లభ్యమయ్యే నీటినే మినరల్ వాటర్ అంటారు. ఇందులో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి. ఇందులో మనిషి శరీరానికి కావలసిన దానికంటే తక్కువగానో ఎక్కువగానో మినరల్స్ ఉంటాయి. ఈ నీటిని తాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మినరల్ వాటర్ తాగితే శరీరంలో జీర్ణక్రియలకు అవసరమైన మినరల్స్ సమతూకంలో ఉంటాయి. కొన్ని కంపెనీలు ప్లాస్టిక్ లేదా గ్లాస్ బాటిల్స్లో మినరల్ వాటర్ని అమ్మకాలకు పెడుతున్నాయి. మనలో చాలా మంది ప్రయాణాల్లో తరచుగా ఈ నీటిని తాగుతుంటాం. అయితే ఆయా బాటిల్స్ పై ఉన్న మినరల్స్ లిస్ట్ బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ తో సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. అయితే ఆ నీటి టీడీఎస్ మాత్రం 500 mg/L దాటకూడదు. ఈ సమాచారాన్ని బట్టి మీరు తాగే నీటిలో మినరల్స్ ఉన్నాయో లేదో ఇప్పుడే తెలుసుకోండి.